రన్ చేస్తున్నా. మాది కాదు, మా సార్ వాళ్ళది అయితే ఇట్లా మగతగా చేస్తాము. అంటే కౌలు ఇచ్చి చేస్తాం అనమాట. కౌలు వాళ్ళకి ఇచ్చేస్తాం. కౌలు కూడా ఒక 10 బస్తాల కౌలు ఇస్తాం, మేమే చేస్తాం. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంకేమన్నా కావాలంటే చెప్తే అడుగురు చెప్తా. ఏమేమి పంటలు వేస్తుంటారు? ఇక ఈ వరి పంట ఇక యాసంగి ఆనకాలం 10 ఒడ్లు అని 10 ఒడ్లు పెడతాం. సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట. నీళ్ళు సరిపోతున్నాయి? నీళ్ళు 2-3 బోర్లు ఉన్నాయి. అక్కడ ఒక బోర్ ఉంది, అక్కడ ఒక బోర్ ఉంది, ఇక్కడ ఒక బోర్ ఉంది. నీళ్ళు మస్తు అవుతాయి. ఏటి కాలువ నీళ్ళు ఇంతవరకు ఎక్కుతాయి, పైకి ఎక్కవు. ఇక నేను తాళ్ళు తీసుకుంటా, ఈ తాళ్ళే చేసుకుంటా, ఇక్కడనే ఉంటా. నేను చూసుకుంటాం పొలం. మా అబ్బాయి గట్ట ఉన్నాడు, అందరూ కలిసి అందరం చూసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఏదైనా వాటర్ సప్లై అంటే నీళ్ళ సప్లై ప్రభుత్వం నుంచి ఏం లేదు. మన సొంతం బోర్లు వేసుకొని మన సొంతం నీళ్ళు. ఇల్లు మనది సారు గెస్ట్ హౌస్. చెప్పరా ఏంటి అడుగురా. బావులు లేవమ్మా, బావులు లేవు కానీ బోర్లే ఉన్నాయి. అక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి. బోర్ బావులు పంటకి అంటే మనం ఆ బోర్లు నడుస్తూనే ఉంటాయి. ఇట్లా వర్షం పడ్డప్పుడు బంద్ చేస్తాం, లేకుంటే 24 గంటలు నడుస్తూనే ఉంటుంటాయి. మీకు వేసవిలో నీళ్ళు అందుతాయా? బోర్ నీళ్ళు సరిపోతాయి. మాకు 3 బోర్లు కదా, సరిపోతాయి. ఈ వరి 2 పంటలు వరి వేస్తారండి? 2 పంటలు వరి. ఓకే. 2 పంటలు ఇక్కడ మర్చిపోయినాం. మనకు సూర్యాపేట జిల్లా కింద ఇక్కడ ఎక్కడైనా ఇటువరకు శనగ చేనులు, పెసర చేనులు, కంది చేనులు ఇటువంటి వేసేవాళ్ళం. ఓకే. అయితే ఇప్పుడు కాలు వస్తుంది మనకు, బోర్లు వేసుకొని మొత్తం ఇక వ్యవసాయం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు పొలాలు అవ్వపడతాయి. వేరే ఒక చెట్టు మన ఎలగడ పంటలు, పెసర చేను అని, కంది చేనులు అని ఇవన్నీ ఇక్కడ ఏమి లేవు. ఇదివరకు వేసేవాళ్ళండి? ఇదివరకు ఇస్తున్నాం. ఫస్ట్ పెసలు చేసి అలా కంది పట్టిలు పెట్టేది, అందులో పంట తీసేది, మళ్ళీ తీసేసి శనక్కాయ వేసేది, యాసంగి శనక్కాయ వేసేది, యాసంగి శనక్కాయ వచ్చేది. అన్ని ఎల్లడి పంటలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు. అదేమో తోట, పండ్ల తోట. ఎట్లా అంటే అది అల్లా మామిడి చెట్లు, జోమ చెట్లు, ఈ మన సపోటా, చింత చెట్టు, ఇవన్నీ అక్కడ ఒక ఎకరం మా సార్ వాళ్ళకు అది తోట పెట్టి దాంట్లో పండ్లు అట్లా పంచుంటాయి. సీజన్ లా బాగానే పంచుంటాయి. అది ఇప్పుడు కాలువలు ఏమైనా ఉన్నాయండి ఇక్కడికి? ఏటి కాలువ ఉన్నది, అట్లా ఉంది. ఆ నుంచి పోయేది ఏటి కాలువ అట్లా పోతుంది, కానీ దీనికి ఎక్కుతాయి. దీనికి ఈ ఒక పంట ఉంది కాలువ. ఓకే. ఈ చెక్క వరకు ఎక్కుతాయి, ఈ దీని వరకు ఎకరన్నరకు ఎక్కుతాయి. 3 ఎకరాలన్నరకు ఎక్కువ. మొత్తం ఇక్కడ 5 ఎకరాలన్నారండి? 5 ఎకరాలన్నర. ఇది అవతల దాకా 1/2 ఎకరం, మొత్తం 6 ఎకరాలు. 6 ఎకరాలు ఉంది. ఓకే. సో మెయిన్ అయితే కాలువ కాకుండా మీరు బోర్ మీద ఆధారపడి చేస్తుంటారు? బోర్లే మంచిగా వస్తాయి, సరిపోతాయి. నీళ్ళు అయితే మస్తు అవుతాయి మాకు. యాసంగి కానీ అలకాలం కానీ కరువు వస్తే చెప్పలేము. అదేలేండి, అన్ని సరళమైన నీళ్ళు ఉన్నాయి. అదేలేండి. ఇప్పుడు ఇది వరకు అండి, ఇప్పుడు బోర్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారుగా? దగ్గర 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాల నుంచి బోర్ మీదే. ఎలగడ పంటలు అయిపోయినాయండి. అదేలేండి. అవునవును. అవును. ఓకే ఓకే. గ్రౌండ్ వాటర్ తగ్గడం అనేది ఉండదు ఇక అయితే. అదే లేదు, అవును. అరకట్ట మీద నుంచి వచ్చాం. ఇటువైపు ఒకటి వచ్చింది, ఇటు కూడా ఒకటి ఉందా? ఓహో ఓహో. ఆ చెరువుల వల్ల మీకు గ్రౌండ్ వాటర్ ఫుల్గా ఉండడం వల్ల మీకు ఎప్పుడైనా సరే దొరుకుతాయి అన్నట్టు. మరి కరెంట్ బిల్ మీరే కట్టుకోవడం లేదా గవర్నమెంటేనా? కరెంట్ బిల్లు సారోళ్ళు కడతారు. కాదు, గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ దీనికి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు అంటారు కానీ 30 రూపాయలు కట్టుకునేది విన్నాను. మరి ఈ మధ్య ఏం కట్టుకుంటారో తెలియదండి. ఇటువరకు మాత్రం మన ఏది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 30 రూపాయల లెక్కన ఈ కరెంట్ బిల్లు కట్టుకునేది. ఇప్పుడు ఏం కడుతున్నారు? నెలకి 30 అంటే ఎంతైనా సరే ఎంత వాడుకున్నా 30 రూపాయలు కట్టేవాళ్ళ? యూనిట్ లెక్క? యూనిట్ అంటే ఇక మనం ఎంత ఆడుకునే కానీ 30 రూపాయలు ఫ్రీ కరెంట్ అని ఇచ్చే కదండి. ఫ్రీ కరెంట్, అదేలేండి. 30 రూపాయలు కట్టించుకునేది. ఓహో. అట్లా ఇక మనం ఎంత కరెంట్ వాడుకున్నా మోటార్ ఉంటే 30 రూపాయలు కట్టాలి. 30 రూపాయలు అయితే అది 6 నెలలకు 30 అయితే చూసుకోరు. అదేలేండి. ఇప్పుడు ఈ పంట ఎన్ని నెలలకు వస్తుందండి? 5 నెలల పంట అండి. 5 నెలల పంట. 5 నెలలు అంటే 5 మూడు 15, 150 రోజులు. రెండు రకాలు ఉంటాయండి. సన్నోట్లు అయితేనేమో ఈ నంబర్లు అంటున్నారు 1010 అంటున్నారు కదండి.
సామ మసూరి అంటే బీపీటీ అంటారు మా వైపు. బీపీటీ అంటారు కరెక్ట్. బీపీటీ అయితే మీకు మరి కాస్ట్ తేడా ఉండదు? కాస్ట్ చాలా ఉంటుంది. బీపీటీ ఎక్కువ రేట్, ఇది తక్కువ రేట్ కదా మరి. ఎక్కువ రేట్ ఉంటుంది, అది ఎక్కువ రేట్ ఉంటుంది. కొద్ది తేడా 500 తేడా ఉంటుంది. 500 తేడా ఉంటుంది, తేడాగా ఉంటుంది. ఇది పంట కూడా ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది ఎక్కువ వస్తుంది. బీపీటీ మీద ఇది ఎక్కువ వస్తుంది. దానికి మందులు ఎక్కువ కొట్టాలి, రోగం తప్పున వస్తుంది దానికి. బీపీటీకి త్వరగా వస్తుంది. అవునవును, అదేలేండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ పాలు పోసుకుంటున్నాయి కదండి, పాలు పోసుకునే టైంలో ఉన్నాయి కదా, ఇప్పుడు వాటర్ బాగా పెట్టాలంటుంటారు కదండి. అదే మామూలుగా ఈ టైంలో అసలు ఎక్కువ ఉండాలంటారు కదండి. ఇప్పుడు వరి పంట అంటే ఇక 150 రోజులు అంటున్నారు. 150 రోజులు దీంట్లో నీళ్ళు ఉండాల్సిందేనా? నీళ్ళు ఉండవలసి అంటే ఇంకొక 20 రోజుల్లో నీళ్ళు బంద్ చేస్తామండి. 20 రోజులు అంటే మీకు ఎండిపోయేంత వరకు తీసేస్తారు ఇక. కర్ర ఉందా, ఇప్పుడు ఈ కర్ర ఉందా, ఇట్లా వంగిందా, ఇది చక్కగా ఉందా, అవునవును, ఇది ఈ సందులు ఇప్పుడే వచ్చిందా, అవునవును, ఇట్లా వంగాలి దీనిలోకి. అదేలేండి, వంగితే ఇక ఈ గింజలు కొద్దిగా అవుతున్నట్టుగా, ఈ గింజ గట్టి పడుతుంది. ఓకే. ఇంకొక 20 రోజుల్లో అన్ని ఇట్లా వంగుతాయి. ఓకే. వంగి ఈ గింజ ఇప్పుడు ఫస్ట్ వంగిన గింజ ఎర్రగా అయింది. అదేలేండి. ఈ ఎర్రగానే బంద్ చేస్తాం. బంద్ చేస్తే ఆ పదునుతోటే మొత్తం కవర్ అప్ అయింది. పదును అంటే ఏంటండి? లోపల భూమిలో పదును ఉంటుంది కదండి. పదును అంటే తడి. అదే అదేలేండి. అదే తడిని బట్టి మీరు నీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ దమ్ముల దగ్గర నుంచి ఇక నీళ్ళు ఉండాల్సిందే. దమ్ముల దగ్గర నుంచి 20 రోజులు ముందు తప్పించి ఎప్పుడు వాటర్ ఉండాల్సిందే. ఎప్పుడంటే మనం ఇట్లా వర్షాలు పడ్డప్పుడు దాని నీళ్ళు ఉంటాయి. ఒకవేళ మళ్ళీ పొలం కూడా ఏదన్నా రోగం అట్లా కనిపించినప్పుడు ఆరబెడతాం. ఓహో, ఒక 6 రోజులు ఆరబెట్టి మళ్ళీ ఎప్పుడు నీళ్ళు పెడతానే ఉంటామండి. అదే అదేలేండి. సుమారుగా అసలు ఎంత వాటర్ అనేది లెక్కలోకి రాదేమో మీకు. ఎట్లా వస్తుందండి అది? ఇక మనకు ఆరిపోతుంటే పెట్టే తడిస్తుడే మనకు దాన్ని ఇన్ని నీళ్లు ఇంత మనం దాన్ని కొలిచిపోసేది కాదు కదా. అదే అదే. ఏమైనా ఉన్నాయా లేవా చూసుకోవడం, నీళ్ళు పెట్టుకోవడం. ఇప్పుడు ఈ మోటార్ ఎన్ని అంగుళాలదండి? ఎంత లోతు ఉంటుంది? లోతా 100 ఫీట్లు వేసినామండి. 100 ఫీట్లు 3 బోర్లు ఉన్నాయండి. 3 బోర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ విడ్త్ ఉంటుంది కదా, అంటే మీకు సైజ్ ఉంటుంది కదా, పైప్ సైజ్ ఎంత ఉంటుంది? 2.5. మీకు బయటకు వచ్చేది 2.5 అండి. 2.5 అంగుళాలు. 2.5 అంగుళాలు ఎంతసేపు పెడతారు డైలీ సుమారుగా? నడుస్తూనే ఉంటాయండి. ఇక నీళ్లు మనకి ఎక్కువైనప్పుడు మోటార్లు బంద్ చేస్తాం. అదే అదేలేండి. ఇప్పుడు మాకేంటంటే ఆ టైంని బట్టి మేము క్యాలిక్యులేట్ చేసేస్తాం అన్నట్టు. ఆ ఫాస్ట్ని బట్టి మీరు ఎంత నీళ్ళు వాడేది అనేది ఒక రఫ్గా నడుస్తూనే ఉంటాయండి. 24 గంటలు వేస్తున్నారు. నడుస్తూనే ఉంటాయి. కరెంట్ ఉన్న సేపు నడుస్తూనే ఉంటాయి. అదే అదేలేండి. కరెంట్ లేదు నడవవు కదా. అదే అదేలేండి. ఎట్లా వస్తాయండి? ఎంత దిగుబడి ఎట్లా వస్తుంటుంది? వస్తాయి ఎకరానికి 60 బస్తాలు వస్తాయండి. 60 బస్తాలు. బస్తా అంటే 69 కేజీలు అండి. చిన్నవి ఉండే కదా మన టిక్కీలు. టిక్కీలు అంటే 40 కేజీలే కదా అవి. అలా 40 కేజీలు 60 అవుతాయి. అదేలేండి. 60-65 వస్తాయి. ఇప్పుడు మీకు బస్తా అంటే ఎన్ని కేజీలు అండి? 42 కేజీలు. 42 కేజీలు. 75 కేజీలు ఉండే. అవునవును. 69 కేజీ, అదే 70 కేజీలు గోతంతో కలిపి 70 కేజీలు. దానిలో సరికేమో 69 కేజీలు అనేవాళ్ళు. చిన్న చేస్తున్నారు. అవునవును. ఇదివరకు మోసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీలాంటి ఏమైనా మోస్తారా? కానీ అవునవును, వీళ్ళు చేయలేరులేండి, మొయలేకపోతున్నారు వీళ్ళు. ఓకే ఓకే. 60 బస్తాల దాకా వస్తాయి పంటకి, ఒక్కొక్క పంటకి 60. ఓకే. ఇప్పుడు ఈ వరి మరి ఒక పంటకి రెండో పంటకి దిగుబడి ఏమైనా తేడా ఉంటుందండి, లేకపోతే ఇది 60 అది కూడా 60 వస్తున్నాయా? దిగుబడి అంటే యాసంగి వానకాలం కొంచెం ఒకటే ఉంటాయండి. దిగుబడి కొంచెం వర్షాలతో కొంచెం మంచిగా పంతాయి. యాసంగి ఏమో కొంచెం తక్కువ. యాసంగి అంటే అండి? యాసంగి అంటే ఇప్పుడు ఇది పోయినాక వచ్చే కాపు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? ఓహో, ఓకే ఓకే. మంచిగా వస్తుంది దీని తర్వాత వచ్చేది అనమాట. ఓకే ఓకే. రెండో క్రాప్ అంటే మనకి రబీ క్రాప్ ఉంటుంది చూసారా? రబీ క్రాప్ అనమాట. రబీని ఇంకొకటి ఏంటిదిరా? ఖరీఫ్ సీజన్. ఇది ఖరీఫ్, దీని తర్వాత వచ్చి రబీ అనమాట. అంటే రబీ సీజన్లో వేసేదానికి కొద్దిగా తగ్గుతాయి అంటారు, పంట కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు మరి అది వరకు వేరే వేసే అన్నారు కదా, వరి వేసి వేరే వేస్తే సారం పెరుగుతుంది అంటారు, ఐడియా ఉందండి మీకు? ఒక పంట వరి వేసి ఇప్పుడు వరి వేసారు కదా, ఇంకోటి వేస్తే ఏమన్నా ఇంకెక్కువ వస్తుందా అంటుంది. ఇంకా ఎక్కువ ఏం లేదండి. అట్లా అంటే అట్లా కదండి. ఇప్పుడు మీరు 2 పంటలు వరేస్తున్నారు కదా, ఒక పంట వరేసి ఇంకో పంట కనుక ఉద్యానవనం అంటే మనకి మీరు అన్నట్టు కందులు కానీ, మినుము కానీ, పెసలు కానీ పెట్టే రోజులు పోయినాయి. అది వరకు ఎట్లా ఉండేదండి అప్పుడు కూడా? అట్లా ఉండేది. ఎట్లా ఉండేది అంటే ఫస్ట్ ఏం చేసేదంటే ఫస్ట్ పెసరజని వేసుకునేది. ఓకే. ముందు పెసరేసేవాళ్ళ? పెసరేసి పెసరు తెంపుకున్నాక ఆ పెసరు కట్టే కూడా అలానే తొక్కి ఊరి పెట్టేవాళ్ళం. ఓకే ఓకే. అట్లా 2 పంటలు తీసేది. ఇప్పుడు అట్లా ఏమైతుంది అంటే అట్లా మనం
ఈ పెసర చేనేసి ఇది వేయాలంటే కాపు వెనక్కి వస్తుంది, అంటే సమయం ఎక్కువ పడుతుందంటారా? లేట్ అయింది. అదే లేట్ అదేలేండి. అయితే దాంతో అయితే అది ఒకటి పెడతారులే, దాంతో అంత పెద్ద రిస్క్, ఇక మళ్ళీ అది పండేదాంతో 12 వర్షాలకు పెరిగిపోద్దో ఏమో ఆ, అని దాంతో ఇక చేసుకుంటే సుఖం సుఖం అన్నమాట. ఇది ఇక సుఖం అదే అయిపోయింది. కష్టం అయింది, అదేలే సుఖం అదేలేండి. అయింది. అదేలేండి. ఏమంటే నారు పోసుకొని పొలం దున్నుకోవటం, నాటు పెట్టుకోవటం, ఆ, ఒక తిరిగి పని అయిపోద్ది. ఒక తీరిక ఇదే అయిపోతుంది. మళ్ళీ పెసర చేసి చేయాలంటే దాన్ని ఏరిందా కదా, మరి పెసర చేసి దాన్ని ఏరాలి, అదేలేండి దాన్ని దున్నాలి, చేయాలంటే వెనక్కి వస్తుంది మళ్ళీ నీట్గా చేసుకోవాలి. చేసుకోవాలి. పెసర వేస్తే ఏమవుతుందంటే ఆ, ఇదంతా సాగు చేసుకొని మొత్తం ఏరేసేయాలి. కట్టె మొత్తం కర్రలే ఉంటాయి కదా. అదే అదేలేండి. సీకినాక ఉండాలి, చేయాలి, ఓకే ఓకే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అదేలేండి. అది దిగుబడి వేరే పంటలు మారుస్తూ ఉంటే పడుతుంది అంటూ ఉంటారు, మరి ఎంతవరకు నిజం దిగుబడి అనేది? అంటే మారుతుంటది కానీ ఇక మనం ఒకటే దిగుబడి. ఇక మనకి ఏమైంది అంటే ఈ ఇప్పుడు సోయా ఏమంటారు మీరు, ఇప్పుడు సోయా ఏమంటారు, బిబిటీ అంటే ఇక మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది, సన్నొడ్డు ఖర్చు ఎక్కువ వస్తుంది. సన్నొడ్డు. మందులు బాగా ఇప్పుడు దానివల్ల అవి రేట్ ఎక్కువ ఉంటాయి, అవి కవర్ కాదంటారా? సేమ్ అయిద్దండి. ఇక ఇది అదేలేండి. వస్తుంది, లాస్ట్ చూసుకుంటే అదేలేండి. ఏముండదు. ఇప్పుడు మరి మీరు ఈ తింటారా, మీరు పండించుకున్నవి? ఏం తినమండి. ఆ. ఇప్పుడు బీపీటీలు పోయారని ఒక ఎకరం పెడితే ఆ, ఆ. ఎకరం ఒడ్లు ఉంచుకుంటాం, అంటే మీరు బీపీటీలో తింటారు. తింటాం. ఇప్పుడు మరి ఇవి ఇవి అమ్మేస్తాం, గవర్నమెంట్కి ఇచ్చేస్తాం. గవర్నమెంట్కి ఇస్తాం, మరి ఇవి గవర్నమెంట్ ఏం చేస్తుంది? బయటికి వెళ్ళిపోతుంటాయి మన కారణం అవి. ఓకే ఓకే. మహారాష్ట్ర అంటే మన రాష్ట్రం వరకు ఆర్డర్ అనమాట. ఉడకబెడతారండి ఇటు, ఓకే. ఉడకబెట్టి ఉప్పుడు బియ్యం చేసి అక్కడ కొడతారు, అక్కడ ఉప్పుడు బియ్యం తింటారు. ఓహో. మనకు అవి ఉన్నాయో ఇప్పుడు బీపీటీలో బియ్యంతో ఏం చేస్తారంటే రవ్వ తయారు చేస్తారు. ఓకే ఓకే. మనకి ఇడ్లీ రవ్వ కానీ రవ్వ ఇంట చూసారు కదా, అదేలేండి. అవి తయారు చేస్తారు అనమాట ఉప్పుడు బియ్యంతో. ఓకే ఓకే ఎక్కువ మహారాష్ట్ర సైడ్ తింటారు ఇవి. ఓకే ఓకే. మహారాష్ట్రలో బాగా తింటారు. అదేలేండి. అక్కడ దొడ్డు ఏరు వాళ్ళు. మొత్తం ఇటు వరకు అక్కడ మనకు ఏమైనా కూడా వచ్చినాయి. కందులు అవి ఆ, ఆ. మనకు కూడా వచ్చి కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం ఇచ్చారు కదా మొన్నటి దాకా. మన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మన సన్న బియ్యం మొదలెట్టారు. బియ్యం అని ఇస్తుండు కానీ అవునవును. దొడ్డు బియ్యమే కదా. ఓకే ఓకే. ఆ దొడ్డు బియ్యం మనం కూడా తినేవాళ్ళమే కానీ అదేలేండి. తినొచ్చు ఏం కాదు కానీ ఆ, ఆ. అన్నం లా ఉంటది, అదేలేండి. కొంచెం బంక ఉంటది అనమాట ఇది. బంక్ ఉంటుంది, ఆ. జిగురు ఉంటుంది. ఆ. అదేలేండి. ఇక వేరే ఈ వరి ఒకటే ఎక్కువ ఇక మనకి. ఇక మీరు ఇటు ఎటు చూసినా ఇటు చూసుకోరు, ఇక మీకు అవుపడ కనుసు బాగుపడ్డ కాడికి మొత్తం వరే ఉంటుంది ఇక. మీకు ఎంత దూరం అవుపడుతుంది, దూరం ఒరే అవుపడుతుంది ఇక. అదేలేండి. ఏదన్నా ఉంటే అడిగితే ఒక్క మాట అడిగితే అయిపోతుంది. ఇట్లా ఇక్కడికి వచ్చి ఇట్లా మీరు అగ్రికల్చరా, మీరు చదువుకునేది ఏంటండి, మీరు చదివేది వీళ్ళు 10th క్లాస్ వాళ్ళే. ఎందుకని అసలు ఇంకా ఏ క్లాస్ మీరు ఇట్లా పోలే, ఇంకా ఏది తీసుకోవాలి అన్నది ఏమంటారు కదా, మీరు చదువులో ఏదో తీసుకుంటుంటారు కదా. వాళ్ళు ఇంకా ఎక్కడ దాకా వెళ్ళలే, దాకా వెళ్ళలే. అక్కడ దాకా వెళ్ళలే. వీళ్ళు ఇంకా స్కూల్లోనే ఉన్నారు, స్కూల్ లెవెల్లోనే ఉన్నారు అనమాట. అదే. ఇప్పుడు మాకేంటంటే వాటర్ మీద ప్రాజెక్ట్ అనమాట మాది. మాట్లాడండి. ఈ పంట నీరు వస్తుంది కదండి, ఉమ్, నీరు వచ్చిన తర్వాత మురుగునీరు అని వదులుతూ ఉంటారు కదా, ఉమ్. మురుగునీరుకి కాలువలు ఉన్నాయా ఇక్కడ? వెళ్ళిపోతాయా, ఇట్లా కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పంట నీరు వచ్చేదేమో, పంట నీరేమో ఈ బోధులు ఉన్నాయి, బోర్ అన్నారు. ఉమ్. మామూలుగా కాలువలు ఉన్నాయి, పంట నీరు కాలువలు. మురుగునీళ్ళు ఎక్కడికి పోతాయి? ఇక మురుగు నీళ్ళు ఎక్కడియండి, ఇప్పుడు ఏమొస్తాం పొలాల్లో వర్షం పడినట్టు నీళ్ళు వెళ్ళిపోవాలి. ఓకే. నీళ్ళు వెళ్ళిపోవాలి అంటే ఇట్లా పడి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇట్లా సందుగా అక్కడ కాలు ఉంది, ఆ కాలంగా కిందికి పొలాలకు వెళ్ళిపోతాయి. పొలాల ఇట్లా పొలం మీద వెళ్ళిపోతున్నాయి. ఓకే ఓకే. గాడి కొడతారు. గాడి కొడతారు. గాడి కొట్టేస్తే ఏమవుతుందంటే కిందికి వెళ్ళిపోతాయి. ఇంకా ఉంటాయి, ఆల్రెడీ ఉంటాయి, ఇక అంతే. ఉన్న కాడికి ఉంటాయి. కొట్టకుండా అదేలేండి. అవి ఎప్పుడో ఇప్పుడు చివరిలో అయినా సరే ఇక మురుగు కాలువలు అనేవి లేవు ఇక్కడ. వెళ్ళిపోతూనే ఉంటాయి. పర్టికులర్ గా ఇప్పుడు మనకి మంచినీటి కాలువ ఉంది, మనకు మూసి కాలువ ఉందండి, పెద్ద కాలువ ఉంది. ఓకే. ఇప్పుడు ఆ కాలువ పిల్ల కాలువ ఇట్లా తాటి చెట్లు అవుతాం. కాలు వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడు తినే కాలువ కూడా ఉంటుంది కదా, అవునవును. ఇట్లా తీసి పొట్ల నీళ్ళు అవునవును. పోతూనే ఉంటాయి అన్నమాట పిల్ల కాలువలు. ఓకే. ఇప్పుడు మనకి ఒకవేళ నీళ్ళు ఎక్కువైపోయినా సరే దాంట్లో వదిలేస్తారు. అలా వెళ్ళిపోతున్నాయి. ఓకే ఓకే. ఎక్కువనే వెళ్ళిపోతూనే ఉంటాయండి, మనం దానికి ముట్టుకునే అవసరం ఏమి ఉండదు. అదే మనమే అదే ఇక్కడ నీళ్ళు పొదుపు చేసుకోవాలంటే ఏమన్నా బొంగలు గట్ట పడ్డాయా, గండ్లు పడ్డాయా చూసుకుంటాం. అదే అండి. ఇప్పుడు పొలాలు చదును తక్కువ అనుకుంటండి, అర్థం అంటే చదును అంటే ఇప్పుడు ఇది ఎక్కువగా ఉంది, పదును కాదు. ఇదేమో ఎత్తు హైట్ లో ఉంది, ఇదేమో పల్లలో ఉంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కి వెళ్తే మళ్ళీ ఇంకో పల్లం, ఇంకా పల్లం ఉంటున్నాయి, మళ్ళీ ఎత్తులు వస్తున్నాయి, పల్లలు రావంటారా? పల్లె పోతాయి, ఎత్తున్నాయి అనుకో అవి ఇటు వస్తాయి, మళ్ళీ ఇటు పడి మధ్యాహ్నం పడి పోతుంటాయి. అదే ఇటు ఎట్లా కొండ ప్రాంతం లాంటిది రబ్బీస్ నేల వల్ల అంటారా ఎత్తు పొలాలు? మిట్టలే మిట్టలే ఉంటాయి, ఓకే. వంపులు కాని చెట్టు ఉంటాయి, వంపులు. అదేలేండి. నీటి గురించి ఏమన్నా ఇబ్బందులు మీకు, వాటర్ గురించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏం లేవు. ఇప్పుడు మంచి కాలు వస్తుంది కదా, మూసీ కాలు వస్తుంది కదా, మూసీ కాలువ వస్తుంది కాబట్టి బోర్లు నీళ్ళు ఉప్పుతాయి. చెర్ల ఇప్పుడు వర్షాలు మంచిగా పడ్డాయి, వర్షాలలో కూడా నీళ్ళు వర్షం పడటానికి కూడా నీళ్ళు మస్తుగా ఉన్నాయి. ఓకే ఓకే. అది వరకు కూడా ఎప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి ఇట్లాగ ఉండేయండి వాటర్?
ఇంత ఇట్లా ఎత్తుకునేది ఇది వరకు కరువు వచ్చేది. కరువు వచ్చినప్పుడు ఈ బోర్లు కొద్దిగా బోర్ల కింద ఎకరం 2 ఎకరాలు చేసుకొని ప్రతి మంది ఎకరాలు పంటలు. అదేలేదులేండి. అయితే శనిక్కాయ వేసుడు, కందులు పెట్టుడు, పెసర జల్లు వేసుడు. ఓకే. ఇప్పుడు నీళ్ళు పుష్కలంగా ఉండబట్టి నీళ్ళు మొత్తం తక్కువ ఉన్న పొలమే. వాడికి ఆ పొలం అనమాట, అదేలేండి. నీళ్ళు ఎక్కువ ఉన్న వాడికి ఈ పొలం. ఈ పొలం అవి వాటికి లేవునా? ఇప్పుడు అవి లేవు. ఇక ఇది కాలువ వస్తుంది కదా, నీ కాలువ ఇప్పుడు నీళ్ళు పోయిన ఉన్నాయి కాబట్టి ఈ చేస్తున్నారు. ఇక పొలాలే. ఇప్పుడు ఒక అప్పుడు నీళ్ళు 10-15 తక్కువ ఉన్నాయి సంవత్సరాల కాబట్టి నుంచి ఆ పొలాలు మొత్తం పొలాలే. ఇక ఇంకో పని లేదు. అదేలేదులేండి. అవునవును. అదే ఇక మెట్ట పంటలు నీళ్ళు తక్కువ అవుతాయి. మారలేవండి ఇక. లేవు ఇక. వాడికి ఏంటంటే నీళ్ళు అవసరం లేదు. అంటే ఇప్పుడు అంటే మెట్ట పంటలు వేయట్లేదు అంటే అది వరకు నీళ్ళు లేవు కాబట్టి అవి వేసారు. ఇప్పుడు వేసారు అంటే ఇది వరకు రోజుతో పోలిస్తే ఇప్పుడు మంచిగానే ఉన్నట్టు నీళ్ళు. ఇదివరకు ఏమయ్యేది, మా కాలువ అని ఇప్పుడు ఈ సోలిపేట కాలువ వచ్చేది కదా. అదేలేండి. ఈ సోలిపేట కాలువ వచ్చినప్పుడు ఏంటంటే ఇటు మెటలు ఉంటే ఊర్లో తోలిగా అదేలేండి. ఆ కాలువ పెట్టి శనిక్కాయ వేసుకునేది అన్నమాట మొత్తం. ఓకే ఓకే. శనగ చేనులు వేసుకొని శనిక్కాయ పండించేది, లేకుంటే జొన్నలు వేసేది. జొన్నలు వేసేవాళ్ళు. మొక్కజొన్న వేరు, జొన్నలు వేరు. పచ్చజొన్నలు అంటే ఇవి చిన్న చిన్నవి. ఇప్పుడు పచ్చజొన్నలు అంటే చిన్నగా ఉంటుంది గింజ, అవునవును, లా ఉంటుంది. ఓకే. అలానే తెల్ల జొన్నలు ఉంటాయి. ఆ తెల్ల జొన్నలు మనకి అవి వండవు, మనం వేయం. అదేలేండి. ఏమైనా పచ్చజొన్న, ఈ మొక్కజొన్న కూడా పెద్దగా వేయం ఇక్కడ, మనకి అవి అలవాట్లేదు. ఎందుకు మనకి లేవు, మన తెలంగాణలో బొచ్చడు ఉన్నాయి. ఇటు మన ఇటు ఏమంటారు, ఇటు మన వరంగల్ మొక్కజొన్న వేస్తారు, అటు బాగానే వేస్తారు. అటు మొత్తం అటే వేస్తారు, అయ్యే వేస్తారు. మన సూర్యాపేట జిల్లా వారికి ఈ పంటలు ఎక్కువ, మనకి ఎల్లడి పంటలు లేవు. ఇటు పోతే ఇటు ఉంటాయి, మళ్ళీ ఇటు పొట్టి కాంపాడు అటు అక్కడ అక్కడ అటు వేస్తారు కొంచెం. అటు నీళ్ళు అక్కడికి ఇప్పుడు అటు కూడా శ్రీరామ సాగర్ నీళ్ళు వస్తున్నాయట, వాళ్ళు కూడా ఇవన్నీ చేసేది.